మీరు ఆర్డర్ చేసిన ఫుడ్ డెలివరీ అవ్వడానికి 10 నిమిషాలు పడుతుందేమో, కానీ ఆ ఫుడ్తో పాటు ఫ్రీగా వచ్చే ఆ ఒక్క ప్లాస్టిక్ స్పూన్ మట్టిలో కలవడానికి మాత్రం 450 ఏళ్ళు పడుతుంది. అంటే మనం తీర్చుకునే 10 నిమిషాల ఆకలి కోసం రాబోయే 15 తరాల భవిష్యత్తును ప్లాస్టిక్ కుప్పల కింద పాతేస్తున్నామా? మనం సౌకర్యానికి అలవాటు పడుతున్నామా, లేక కన్వీనియన్స్ అనే ముసుగులో బద్ధకానికి బానిసలవుతున్నామా? అసలు ఈ డెలివరీ యాప్స్ మన జేబులనే కాదు, మన ఆరోగ్యాన్ని, ఈ భూమి ఆయుష్ను కూడా ఎలా తినేస్తున్నాయో తెలుసా? హాయ్, వెల్కమ్ టు దీప్తి ఇన్సైట్స్. ఇవాళ మన డోర్ బెల్ కొడుతున్న ఈ డెలివరీ కల్చర్ వెనుక దాగున్న భయంకరమైన నిజం చెప్తా వినండి. ఒకప్పుడు హోటల్ నుంచి పార్సిల్ తేవాలంటే గంటలు పట్టేది. ఇప్పుడు ఆకలేస్తే ఒక ట్యాప్, సరుకులు కావాలంటే ఒక క్లిక్. కానీ ఈ ఈజీ లైఫ్ వెనుక సైలెంట్గా కొన్ని సమస్యలు పెరుగుతున్నాయి. ఒక రీసెర్చ్ ప్రకారం బయటకు వెళ్ళి సరుకులు కొనే వారి కంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసే వారిలో బరువు పెరిగే ఛాన్స్ 25% ఎక్కువగా ఉందంట. కేవలం బద్ధకం వల్ల పక్కింటి షాప్కి వెళ్ళడానికి కూడా యాప్స్ ఓపెన్ చేస్తున్నాం. దీనివల్ల మన ఫిజికల్ యాక్టివిటీ జీరో అయిపోవడమే కాకుండా మనుషులతో మాట్లాడే ఆ సోషల్ కనెక్షన్ కూడా కట్ అయిపోతుంది. ఇక పర్యావరణం గురించి మాట్లాడుకుంటే అది ఒక పెద్ద విపత్తు. మనం ఆర్డర్ చేసే ఒక్క బిర్యానీతో పాటు వచ్చే ప్లాస్టిక్ బాక్సులు, కవర్లు, స్పూన్లు ఇవన్నీ రీసైకిల్ అవ్వవు. మన దేశంలో ఫుడ్ డెలివరీ వల్ల ఏటా 22,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఈ యాప్స్ తీసుకునే 30% భారీ కమిషన్ల వల్ల మన వీధి చివర ఉండే చిన్న చిన్న హోటల్స్ నష్టాల్లో కూరుకుపోతున్నాయి. కస్టమర్లు నేరుగా దుకాణాలకు వెళ్ళడం 40% తగ్గిపోయింది. అంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోండి. మరి దీనికి పరిష్కారం ఏంటి? యాప్స్ వాడడం మానేయాలా? అక్కర్లేదు, వాడే విధానం మార్చుకుంటే చాలు. నెంబర్ 1, ఆర్డర్ చేసేటప్పుడు డోంట్ సెండ్ కట్లరీ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంట్లో స్పూన్లు ఉండగా ఆ ప్లాస్టిక్ భారం భూమికి ఎందుకు? నెంబర్ 2, వారానికి కనీసం ఒక్కసారైనా బయటకు వెళ్ళి షాపింగ్ చేయండి. దీనివల్ల బాడీకి ఎక్సర్సైజ్, లోకల్ వ్యాపారులకు సాయం రెండూ జరుగుతాయి. నెంబర్ 3, వీలైతే వారానికి ఇన్నిసార్లు మాత్రమే ఆర్డర్ చేస్తామని ఒక లిమిట్ పెట్టుకోండి. గుర్తుంచుకోండి, టెక్నాలజీ మనకు సాయం చేయాలి, కానీ మనల్ని బద్ధకస్తులుగా మార్చకూడదు. మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలి, కానీ ఒక యాప్ కంట్రోల్లో కాదు. మరి ఈ డెలివరీ కల్చర్పై మీ అభిప్రాయం ఏంటి? మీరు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి సిద్ధమేనా? కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ కోసం చూస్తూనే ఉండండి దీప్తి ఇన్సైట్స్.